నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. మీరు వినే ఉంటారు మెగా కృష్ణారెడ్డి. ఆయన ఏంటంటే చాలా పెద్ద వ్యక్తి. అంటే గత ఎన్నికల సమయంలో పార్టీలకు ఫండ్ ఇచ్చాడు అనుకుంటే ఏ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చి ఉంటాడు సార్ తను? మెగా కృష్ణారెడ్డి గారు అనేది మెగా ఇంజనీరింగ్ సంస్థ అధినేతమ్మ. ఆయన దాదాపు ఆయన పెరుగుదల అంటే ఎదుగుదల అంతా కూడా దాదాపు ఒక 1.5 ఒక దశాబ్దంన్నర కాలంలో వచ్చిన వ్యక్తి అయిన. అంతకుముందు ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ అనేది ఏం పెద్ద సంస్థ కాదు, గతంలో ఎక్కడ వినలేదు. ఈయన రెండు రాష్ట్ర ప్రభుత్వాలని రూల్ చేస్తున్నాడని చెప్పాలి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. బహుశా మరి ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి ఏమో అనుకుంటున్నాను. మెగా కృష్ణారెడ్డి గారు అంటే ఆయనకి చాలా బిజినెస్లో పార్ట్నర్షిప్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆయనకి TV9 లాంటి సంస్థల్లో ఆయన భాగస్వామి. ఇది కాకుండా ఆయన ఇండియాలో ఉన్న ధనికుల్లో 54వ వ్యక్తిగా ఫోర్బ్స్ రికార్డులో రికార్డ్ అయ్యాడు. దాదాపు $4.05 మిలియన్ US డాలర్స్ వెళ్తున్నట్టు ఆయన మొత్తం ఆస్తి ఒక ఫోర్బ్స్ రికార్డు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకే ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు. తర్వాత ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎక్కువ భాగం నిర్మాణాలు చేసింది ఆయనే, మెగా కృష్ణారెడ్డి గారే. అవి కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లోనూ చాలా మేజర్ ఈ పనులు వర్క్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ వర్క్స్ కానీ మెకానికల్ కానీ ఇవన్నీ కూడా. తర్వాత ఆయనకి ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే సంస్థ కూడా ఉంది, మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అని. మెయిల్ ఇప్పుడు మీకు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆ బస్సులు తిరుగుతున్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా ఎయిర్పోర్ట్కి అటు తిరుగుతూ ఉంటాయి. అట్లా ఆయన లేని రంగం లేదు ఇవాళ. అంటే చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో పోటాపోటీగా పెరిగాడు. మెయిన్గా ఇట్లాంటి ప్రాజెక్టుల్లోనే ఆయన బాగా సంపాదించాడు అంటారు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే పార్టీ ఫండింగ్ ఏ పార్టీకి ఎంత ఇస్తున్నాడని. ఆయన రెండు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆయన చాలా ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అది ఆయా ప్రాజెక్టుల్లో ఈయనకి ఎంత మిగులుతుందనే దాన్ని బట్టి ఆయన దానికి ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో పనిచేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఒక 8% అనేది ఒక నామ్గా పెట్టుకున్నట్టు చెప్తా ఉంటారు ఇంజనీరింగ్ అధికారులు. ప్రభుత్వ పెద్దలకి 8% ఇచ్చేయాలి. సపోజ్ ఒక కోటికి సంబంధించిన వర్క్ చేస్తున్నాడు అన్నాడు, 8 లక్షల రూపాయలు ఆయన పార్టీ పెద్దలకి ఇచ్చేయాలి, ప్రభుత్వ పెద్దలకి. ఇక ఇచ్చిన తర్వాత ఇక ఆయనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అధికారులది. ఇక అధికారులకు ఇచ్చే పర్సంటేజ్ అనేది అది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, పర్సంటేజ్ డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలని. ఆ విధంగా ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చుకుంటా పెరిగిపోతా వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. నిజానికి ఒక ప్రభుత్వానికి ఇంత ఇస్తే రెండో ప్రభుత్వానికి అంత ఇవ్వాలనేం లేదు. అక్కడ ఇంకెక్కువ లాభం కనుక వచ్చింది అనుకోండి ఆయనకి, వాళ్ళకి తెలుసు ప్రభుత్వ నేతలకి ఇతనికి ఎంత మిగులుతుంది అనేది, దాన్ని బట్టి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నాడు. అది ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారి పరిస్థితి. అంటే ఒక కింగ్ మేకర్ లాంటి స్థానంలో ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి గారు. సో అదే ఇప్పుడు మీరు చెప్పారు దశాబ్ద కాలంలోనే ఇంత పెద్దగా, దశాబ్ద కాలంలో ఏ రకంగా ఆయన కష్టపడి ఉంటారు సార్? అంటే కష్టపడితే డబ్బులు సంపాదించరమ్మా. కష్టపడితే సాయంత్రానికి ఒక 500-600 వస్తాయి. బాగా పొద్దున్నుంచి గడ్డపార పట్టుకుని తవ్వి చెమటలు కారిస్తే మళ్ళీ ఆ ఒళ్ళు నొప్పులు తగ్గటానికి ఒక క్వార్టర్ తాగాలంటే 200 వెళ్ళిపోద్ది, 600 మిగులుతుంది. ఇక 600తో మళ్ళీ కాపురము తర్వాత ఇన్ని ఉంటాయి కదా కష్టసుఖాలు. ఆడెప్పుడు జీవితంలో సంపాదించడమ్మా. ఇప్పుడు నాలాగా తెల్లసొక్కా వేసుకుని పైన పైరువీలు చేసుకోగలిగితే గవర్నమెంట్లో సొక్కా నలగదు, కష్టపడక్కర్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు కూడా ప్రాంప్ట్గా ఇచ్చేవాడికి ఇంకా వర్కులు ఇస్తారు. ఎందుకంటే రెండో కంట్రీ తెలవకుండా తీసుకెళ్ళి డబ్బులు ఇస్తున్నాడు అనుకోండి, ఆడేం ప్రచారం చేయడు కదా డబ్బు పట్టుకుని నేను పలానా చీఫ్ మినిస్టర్కి ఇంత పర్సంటేజ్ ఇచ్చాను. అట్లా ఒక గుంపనంగా సాగిపోతుంది భార్యాభర్తల సంబంధం లాగా. కాపురంలో ఇప్పుడు బయటకు వస్తాయా ఈ గుంపనంగా సాగే, ఒకరోజు ఉండనాడు లేని రోజు కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా అన్నమాట. వీళ్ళు ప్రభుత్వంలో ఎట్లా పనులు చేయించుకోవాలనే న్యాక్ తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితంలో పైకి వస్తారు. అంతేగాని కేబుల్ తవ్వినాడు పెరగడు. ఆ కేబుల్ సంస్థలు ఉంటాయి చూసావా, ఇప్పుడు రిలయన్స్, అంబానీలు, అదానీలు, వాళ్ళు పెరుగుతారు. రోడ్డు తవ్వి ఒక గజన్నర లోతులో కేబుల్ వేసుకుంటూ వెళ్తే ఆడికి మిగిలేది ఏముంటుంది? ఇట్లా ఇండస్ట్రియలిస్టులు గవర్నమెంట్లతో ఉండే సయోధ్యతో ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఆ ఈక్వేషన్ మెయింటైన్ చేయగలరు.
ఎందుకంటే వెళ్తారు, కలుస్తారు, వెళ్ళినప్పుడే ఫస్ట్ మాట్లాడుకుంటారు, ఏమండి ఏదన్నా మనకి చూడండి, మనం కూడా మిమ్మల్ని చూసుకుంటాము అనే ఒక ఈక్వేషన్ ఏర్పడుతుంది. ఒక్కసారి చూసిన తర్వాత ఒక నది ఒరవడి పడింది అనుకోండి, ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతుంది కదా, కొత్త మార్పు తీసుకోదు. కొంచెం మొదట్లో వెళ్ళేటప్పుడే మనం వే క్లియర్ చేయాలి ఒక నీళ్ళని, ఆ తర్వాత అదేదే కోసుకుంటూ వెళ్ళిపోయి నీళ్లు ఒక కాలువలాగా ఏర్పడిపోతుంది. అట్లా పెరిగిన వ్యక్తి అంటే ఆయన ప్రభుత్వంలో ఎట్లా పనిచేయాలి ఏంటి అనేది ఆయన క్వాలిఫైడ్ టెక్నీషియన్, టెక్నోక్రాటే. టెక్నోక్రాట్లు అందరూ సక్సెస్ అవ్వలేరు జీవితంలో సక్సెస్ అయ్యే ఫార్ములా కూడా తెలుసుకుని ఉండాలి. ప్రభుత్వాలతో మనం పెద్ద కాంట్రాక్ట్లు ఎట్లా పొందాలి, వాటిని ఎలా నిర్వహించాలి, తర్వాత నిర్వహించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ అది మళ్ళీ కూడా వర్కులు మనకి ఎట్లా రిపీటెడ్గా వస్తూ ఉండాలనేది ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. సో దీంట్లో మెగా కృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారనేది అనుకోవాలి మనం. బాగా సక్సెస్ అవ్వబట్టుగా 2 రాష్ట్రాల్లో తిరుగులేని పేరు వచ్చింది ఆయనకి. ఏ పెద్ద కాంట్రాక్ట్ వచ్చినా మెగా కృష్ణారెడ్డి అనే చెప్పకుండానే తెలిసిపోద్ది. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టేకెన్ బై MEIL అని ఉంటుంది. అంటే మామూలు వాళ్ళకైతే అది తెలియదు మెగా కృష్ణారెడ్డి అని, అంటే మీ బోటి వాళ్ళకి నా బోటి వాళ్ళకి అయితే తెలుస్తుంది మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అని. అట్లా అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో కూడా ఆయన అంటే ఇప్పుడు అవినీతి జరిగిందని అయితే వస్తుంది కదా సార్, సో ఆ అవినీతిలో ఈయనకి ఏమన్నా ఉందంటారా సార్? అవినీతి అంటే ఆయన ఆ ప్రాజెక్ట్ని నిర్మాణం చేశాడమ్మా. ఆ నిర్మాణం చేసినప్పుడు తనకు రావాల్సిన లాభం అయితే తనకు వస్తుంది కదా. నిర్మాణం చేసేటప్పుడు నాణ్యత పాటించాల్సిన విషయంలో ఆయన డబ్బులు, నువ్వు నాకు సూపర్వైజర్వి, నేను నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాణ్యత మీద నువ్వు డిమాండ్గా అడగలేవు కదా. నేను నాకు తోసినట్టు నేను కడతాను, మరి నీకు కూడా డబ్బులు ఇవ్వాలి, నీ పై ఆయనకి ఇవ్వాలి, ఆ పై ఆయనకి ఇవ్వాలి. అట్లా గవర్నమెంట్లో ఆయన డబ్బులు ఇచ్చుకుంటా వెళ్ళినప్పుడు కొంత నాణ్యత తగ్గుతుంది, అది సహజం. ఆ తగ్గినప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు బాధ్యత అనేది నైతికంగా ఆయన బాధ్యత ఉండదు. టెక్నికల్గా ఒక్కోసారి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా 3 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ మీరు చేయాలి, 5 ఏళ్ల పాటు చేయాలని టెక్నికల్గా ఉంటాయి. ఇప్పుడు మొన్న మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది. ఎలాంటి వాళ్ళు ఫస్ట్ రోజు ఏం చెప్పారు, మేము మాదే బాధ్యత, మేము 5 ఏళ్ల పాటు మాదే కాబట్టి మేమే చేస్తాము మా ఖర్చులతో అన్నారు. కానీ తీరా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారి మన ఇరిగేషన్ మినిస్టర్ ఇతర మంత్రుల బృందం వెళ్ళినప్పుడు, 4 మంత్రులు ఆ బృందం వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు టోన్ మార్చేశారు. మేము ఎందుకు కడతామండి, మీరు వాళ్ళు అడిగారు ఎప్పుడు కడతారు, ఎప్పుడు మొదలు పెడతారంటే మాకు అవసరం లేదండి కట్టేది, మీ ప్రభుత్వ ఖర్చులతో కట్టుకోవాలి, మమ్మల్ని కట్టమంటే కడతాం అంతే తప్ప మా బాధ్యత కాదని టోన్ మారింది. మారినప్పుడు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు, మేము నీ మీద కేసు పెడతాం L&T మీదని. సరే L&T మీద కేసు పెట్టినా ఇంకో సంస్థ మీద పెట్టినా ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన నియమ నిబంధనలు చాలా అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు తప్పించుకునే అవకాశాలు కూడా అంతా ఉంటాయి. అక్కడ ఎంత పెద్ద కాంట్రాక్ట్కి ఇంత బుక్ ఉంటుంది, అది ఆ బుక్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాయర్లు ఎతికి వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నో అవకాశాలు అందులో ఎతికినప్పుడు కోర్టులో కేసులు నడిస్తే తప్ప మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే పనిచేయదు. అప్పుడు రాక ఇంతలో ఇంకో 4 కొంగొచ్చు, ఇంకో బ్రిడ్జి కూడా డ్యామ్ కొంగొచ్చు. లీగల్ పోరాటం చేయడానికి కాదు కదా బ్యారేజ్ కట్టింది, రైతులకు నీళ్ళు ఇవ్వటానికి. ఈ పోరాటం చేస్తా కూర్చుంటే ఆడిదేం పోయింది, కంపెనీ వాడికి లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళు బయట లాయర్లకు ఇచ్చి ₹1 కోటి ఇచ్చి ప్రతి అపీరెన్స్కి సుప్రీంకోర్టులో పెట్టినాయి. ప్రజలకి నీళ్ళు అందవు. సఫరర్స్ ఎవరు అల్టిమేట్గా ప్రజలు, రైతులు. అది ఇప్పుడు ఈ పెద్దాళ్ళు, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ప్రభుత్వం లాబీయింగ్లో ఉండి వాళ్ళు లబ్ధి పొందుతారు, ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న నాయకులు లబ్ధి పొందుతారు, తర్వాత అధికారులు లబ్ధి పొందుతారు. ఆటోమేటిక్గా సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఏదైనా డిపార్ట్మెంట్లో పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఏఈకింత, డిఈకింత, ఈకింత, సిఈకింత, ఈఎన్సీకింత. ఆటోమేటిక్గా ఆ పర్సంటేజ్ బిల్లు చేయగానే డబ్బులు ఇవ్వాల్సిందే. ఇదంతా ఒక సమాంతర వ్యవస్థ.